జై శ్రీకృష్ణ. వసుదేవుని మాటలను విన్న కంసుడు ప్రసన్నుడై ఆలోచించి తన సోదరిని సంహరించాలి అనే హేయమైన ఆలోచనను మానుకున్నాడు. దేవకి వసుదేవులు తమ స్వగృహానికి చేరారు. దేవకి వసుదేవులకు జన్మించిన తొలి సంతానాన్ని కంసుని వద్దకు తీసుకుని వెళ్ళాడు వసుదేవుడు. వసుదేవుడు ఆడిన మాట తప్పకుండా కంసుని వద్దకు తన మొదటి సంతానాన్ని తీసుకెళ్లడంతో కంసుడు సంతుష్టుడయ్యాడు. దేవకి అష్టమ గర్భం నుంచి జన్మించిన శిశువు ద్వారా నాకు మరణం ఉంది తప్ప మొదటి సంతానం ద్వారా కాదు కదా, కాబట్టి నువ్వు ఈ పిల్లవాడిని తిరిగి తీసుకెళ్ళిపో అని చెప్పి ఇచ్చేశాడు. వసుదేవుడు ఆనందంతో తిరిగి తన ఇంటికి బయలుదేరి మార్గమధ్యంలో అసురీ ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఒక మాట పైన నిలబడలేరు కదా. తాము ఏ కార్యాన్ని అయితే చెయ్యాలి అని అనుకుంటున్నారో దానికోసం వాళ్ళు ఆడిన మాటను తప్పగలరు. అలాగే ఎవరినైనా ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. కాబట్టి ఈ దానవుణ్ణి పూర్తిగా నమ్మడానికి లేదు అని మనసులో అతనికి అనిపిస్తూనే ఉందన్నమాట. శ్రీకృష్ణ అవతారాన్ని వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో త్రిలోక సంచారి అయిన నారద మహర్షి కంసుని వద్దకు వచ్చాడు. దేవతలందరూ పుణ్యవంశాలలో జన్మించి దేవాది దేవుని రాకకై వేచి చూస్తున్నారు అనే విషయం నారద మహర్షి ద్వారా కంసునికి తెలిసింది. అది విన్న కంసుడు వెంటనే భయపడ్డాడు. ఈ దేవకి గర్భాన జన్మించే సంతానం ఎవరైనా దేవాది దేవుడు కావచ్చేమో అని అనుమానం వచ్చి ఆలోచించి నిర్ధారణకు వచ్చేశాడు. కాబట్టి దేవకి వసుదేవులు ఇద్దరినీ కూడా ఇనుప సంకెళ్లతో కారాగారంలో బంధించాడు. దేవతా కార్యాన్ని ఎవ్వరూ ఆపలేరు కదా. ప్రతి సంవత్సరం దేవకి వసుదేవులు ఒక శిశువుకి జన్మని ఇస్తూ ఉన్నారు. పుట్టిన ప్రతి శిశువు దేవాది దేవుడేమో అని భావించిన కంసుడు వారిని సంహరించాలి అని నిర్ణయించుకున్నాడు. నారదుని వలన కంసునికి తన పూర్వజన్మ గుర్తొచ్చింది. అతను పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు. ఈ రాక్షసుడు దేవాది దేవుడి చేత, విష్ణుమూర్తి చేత సంహరించబడ్డాడు. ఈ జన్మలో శ్రీకృష్ణుడి చేత సంహరించబడబోతున్నానని భీతి చెందాడు.